ప్రజాపాలన గ్రామ సభలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రజాపాలన దరఖాస్తులన్నీ పరిశీలిస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తామని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులకు లిమిట్లు పెంచి గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిట్ పెంచి అర్హులందరికీ రేషన్ కార్డులు అందించాలని చాలా సార్లు పోయినసారి ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చాం. గతంలో మీ సేవలో ఆన్లైన్ లో అప్లై చేశాం. మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వమని దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తున్నారని చెప్పి ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం వచ్చి 13 నెలల తర్వాత కూడా దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు. 13 నెలలైనా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు, మోసాలు. గ్రామ సభల్లో రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు హైదరాబాద్ లో కూర్చుండు కాదు, ఏ ఊర్లో గ్రామ సభకు వస్తావు రా, నేను కూడా వస్తా పోరాప. ఎందుకు ఈ దరఖాస్తుల మీద ప్రజల్ని ఎందుకు ఉసురు పోసుకుంటున్నారు? ఎందుకు ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారు? ప్రజల డబ్బును వృధా చేస్తున్నారు? అర్హత ఉండి ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలంటే అంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. గతంలో మీరు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నా, ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకున్నా, ఈ సేవా సెంటర్లో పెట్టుకున్నా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, ఏ విధంగా మీరు పెట్టుకున్నా అవి పరిశీలనలో ఉన్నాయి. మీరు గతంలో రాయించినా ఈ రోజు రాయించినా పెద్ద ఫరక్ పడతానికి అన్నిటినీ కలిపి మీకు ప్రభుత్వం నిర్ణయించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా మరి మీకు కొత్త రేషన్ కార్డు కానీ పాత రేషన్ కార్డులో మిగిలిపోయిన కుటుంబ సభ్యులు కానీ యాడ్ చేయడం జరుగుతుంది. గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు 10 ఏళ్ల పాటు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు.